టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఈ రోజు పల్లవి ఫోటో స్టూడియో వ్యవస్థాపకులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి తన స్టూడియోలోని అవగాహన సదస్సును వీర్నపల్లి మండలం మోడల్ స్కూల్ విద్యార్థులకు ఫోటోషూట్ మరియు వీడియో షూట్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఫోటోగ్రఫీ కూడా విద్యలో ఒక భాగమే అని ఫోటోగ్రఫీతో కూడు పొందవచ్చు అని తెలియజేశారు. ఫోటోలు మరియు వీడియోలు తీసేటప్పుడు వాటికి పెట్టే లెన్స్ పై మరియు చేతులు కదలకుండా ఉంచి వాటిపై మంచి దృష్టి పెట్టి ఫోటోను వీడియోలను తీయాలని మరియు విద్యార్థులకు ఒక్కొక్క కెమెరాపై అవగాహన సదస్సును నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలోని ఫోటోగ్రఫీ అవార్డులను ఎన్నో సాధించారు. రాష్ట్ర స్థాయిలో మంచి ఫోటోగ్రఫీ అవార్డులను కూడా ఎన్నో సాధించినందుకు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ముత్యాల ప్రభాకర్ రెడ్డిని అభినందించారు. ఈ అవగాహన సదస్సులో విద్యార్థులంతా కూడా పాల్గొన్నారు. ఏదో జూ పార్కులో ఎక్కడో సాగుతుంది కాదు, రియల్ గా టైగర్. ఈరోజు రాచర్ల గొల్లపల్లిలో ఉన్నటువంటి పల్లవి స్టూడియోకి వీర్నపల్లి మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ విద్యార్థులు వాళ్ళ స్టడీలో భాగంగా ఫోటోగ్రఫీ గురించి క్లాస్ కొరకు మన షాప్కి రావడం జరిగింది. వీళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళు రాబోయే రోజులలో ఒక్కొక్క విద్య అంటే మనకు స్టడీలో ఉన్నటువంటి రకరకాల జాబ్కి సంబంధించినటువంటిలో భాగంగా వీళ్ళకు ఉన్నటువంటి కోర్సు ఫోటోగ్రఫీ ఒక భాగం కాబట్టి దీనికి సంబంధించినటువంటి మెలుకలు, ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి మనం వాడే ఎక్విప్మెంట్స్, కెమెరాస్, లెన్సులు ఏమేమి ఉంటాయి, అసలు తీసే విధానం ఏంటి, అసలు కాంపోజిషన్ అంటే ఏంటండి, వర్టికల్లీ, హారిజాంటల్లీ, ఇట్లా దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి డౌట్లు ఏవైతున్నాయో మనం ఈరోజు వీటిని క్లియర్ చేయడం కొరకు అంటే వాళ్ళకి మనం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యొక్క సార్లకు మేము కృతజ్ఞత తెలియజేస్తూ, ఎందుకంటే రాబోయే రోజులలో యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్లకు చాలా మంచి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఈ వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని పిల్లలు కూడా రాబోయే తరాలకి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి పిల్లలకి ఏదైతే ఉందో ఇప్పుడు ఫోటోగ్రఫీకి సంబంధించిన లెన్సెస్ కానీ, ఎక్విప్మెంట్స్, దానికి సంబంధించినటువంటి ప్రింటర్, దానికి ఫోటోషాప్లో ఏమేమి మెలుకలు 2022, 2023 తర్వాత ఇప్పుడు A1 అది వచ్చేసింది. మనకి ఏం కావాలి, కెమెరా ఫస్ట్ కదలకుండా ఉండాలి. అంటే తీసేది అంటే షేక్ కావద్దు. మనం ఫోటోగ్రఫీ చేసే ముందు బేసిక్గా ఫస్ట్ ఏంటంటే కెమెరా కదలకుండా స్టేబుల్గా పెట్టుకోవాలి. అంటే ఇది ట్రైప్యాడ్ అంటాం. ట్రయాంగిల్ అంటే ఏంది, త్రికోణం కదా. ఇది కూడా 3 కాళ్ళు ఉంటాయి, దీనికి లెగ్స్ 3 ఉంటాయి కాబట్టి దీన్ని ట్రైప్యాడ్ అంటాం. మోనోప్యాడ్ అంటాం. మోనో అంటే సింగిల్, దానికి ఒకటే లెగ్ ఉంటుంది, దాని వాడకం వేరు ఉంటుంది. మనం ఏదైతే ఒక సబ్జెక్ట్ని ఫోటో తీయాలన్నప్పుడు కొన్ని కదలకుండా తీసేటి ఉంటాయి, కొన్ని హై స్పీడ్ తీసేటి ఉంటాయి. అందుకని దీన్ని ఫస్ట్ ఈ బేసిక్గా ఏంటంటే దీని మీద కెమెరా పెట్టేసి ఒక సబ్జెక్ట్ని ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి. వైల్డ్ లైఫ్, సపోజ్ ఉదాహరణకు ఒక పక్షి ఫోటో తీయాలనుకోండి, అది ఒక 5 నిమిషాలు పట్టచ్చు, 10 నిమిషాలు పట్టచ్చు, 15 నిమిషాలు పట్టచ్చు. అంతసేపు మనం కదలకుండా ఉండలేదు. అందుకని దీనికి మస్ట్ వాడాలని. ఓకే, ఇంకా కెమెరాల విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ లూజ్ డాగ్రే గారు కెమెరా కనుక్కున్నప్పుడు చాలా పెద్ద కెమెరాస్, దాని ప్రాసెస్ బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి డార్క్ రూమ్ నెగటివ్ తోటి చేసేది. 110 కెమెరా, 120 కెమెరాస్ అని అప్పుడు రీలు తెలుసు కదా. ఒకప్పుడు మీరు కొంచెం మీ టైం స్టార్ట్ అయ్యే వరకు కన్వర్గ్ అయిపోయినాయి అంతేనా. అందుకని ఇప్పుడు నెగటివ్ కెమెరాలు పోయి అన్ని మెమోరీ కార్డ్ సంబంధించినటువంటి కెమెరాలు వచ్చేసినాయి. అందులో స్టార్టింగ్లో XD కార్డ్ అని, XU కార్డ్ అని, తర్వాత వచ్చి SD కార్డు, తర్వాత CF కార్డ్, ఇట్లా ఏ కెమెరా మోడల్ బట్టి ఆ కార్డులు తయారు చేయబడ్డాయి. మనకు ఉన్నటువంటి బేసిక్గా ఒకప్పుడు ఇది 1990 వరకు వాడినటువంటి కెమెరా. ఇది ఇప్పటి తరక జూమ్ లెన్స్, దూరం ఉన్న వాళ్ళని దగ్గర తీసుకోవడము, దగ్గర ఉన్న వాళ్ళని దూరం ఇట్లా వైడ్ యాంగిల్ చేసే పరిస్థితి లేకుండా ఫిక్స్ లెన్స్ 50 mm అంటే మనం పెళ్లి ఫోటో తీయడానికి వెళ్ళినా కూడా మనమే ముందుకు వెళ్ళాలి. దగ్గర ఫోటో తీయాలంటే మనమే వెనక్కి అట్లాంటి పరిస్థితులలో ఈ కెమెరాలు వాడినవి. ఇది 1992, 93 వరకు వాడేసి
తర్వాత టెక్నాలజీ మన కొద్ది రోజులకు ఇట్లాంటి కెమెరా